మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కంట్లో నలుసులాగా పడి ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నానని చెప్పేసి మనం చేస్తాను. ఊరంతా ఒక దారి అయితే ఉల్లెత్తిది ఇంకో దారి అని చెప్పేసి ఇది ఒక సామెత ఉంది, సబ్జెక్టు కరెక్షన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది కూడా అదే సామెతకి కరెక్ట్గా సరిపోయేటట్లుందని చెప్పేసి మనం చేస్తాను. దేశంలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ అమరావతికి మద్దతు పలికితే వైఎస్ఆర్సీపీ మాత్రం పార్లమెంట్ నుంచి వాకౌట్ చేసేసింది. ఏదో ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిపోతున్నట్లు, అమరావతి వస్తే ప్రజలకి నష్టం జరుగుతున్నట్లు వాకౌట్ చేసింది. తర్వాత ఆయన చెప్తున్న మాటలు వింటుంటే 2019-2024 మధ్యలో ఏదైతే అభివృద్ధి వికేంద్రీకరణ రకరకాల మాటలు చెప్పారో అవన్నీ కూడా శుద్ధ అబద్ధాలని చెప్పేసి స్పష్టమైందని చెప్పేసి మనం చేస్తామని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలు కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను మీ పార్టీకి ఒక సిద్ధాంతం కానీ మీ పార్టీ తీసుకున్న నిర్ణయాల మీద నిలబడే దమ్ము సత్తా కానీ లేతే ఈ రాష్ట్రం పట్ల ఒక విజన్ కానీ ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా. నేను 2019 ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తే అక్కడికి సూట్ కేసు పట్టుకుని వెళ్ళటమే అని చెప్పిన మాట వాస్తవా కాదా? అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు సపోర్ట్ చేసిన మాట వాస్తవా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణ రకరకాల మాటలతో 3 రాజధానులని చెప్పేసి ఒక వాదాన్ని తీసుకొచ్చి దాని మీదే బలంగా నిలబడ్డ విషయం వాస్తవం కదా. ప్రజాస్వామ్యంలో న్యాయ నిర్ణేతలు ప్రజలే. 5 సంవత్సరాలు మనం ఎన్ని చేసినా కూడా 5 సంవత్సరాల్లో మన ఆలోచనలు కానివ్వండి, మన విధానాలు కానివ్వండి ఆమోదించాల్సింది ప్రజలే. ఈ రాజధాని విషయంలో ప్రత్యేకంగా 3 రాజధానులని విధానం ఏదైతే తీసుకొచ్చావో దాన్ని ప్రజలు తిరస్కరించడమే కాదు చేత్కరించారు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏదైతే ఉందో 3 రాజధానులు అని చెప్పేసి దాన్ని చేత్కరించడమే కాకుండా తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము ప్రజల భావాన్ని అర్థం చేసుకోలేదని చెప్పేసి చెప్పినప్పుడు సరే వాళ్ళు ఏదో మదన పడుతున్నట్టున్నారులే, వైసీపీ వాళ్ళు కొద్ది బుద్ధి మార్చుకుంటున్నట్టున్నారులే అని ప్రజలు అనుకున్నారు. కానీ ఈరోజు ఏదో మావిగన్ అని చెప్పేసి మనందరం కూడా ఈ జనరేషన్ వాళ్ళందరూ కూడా తుగ్లక్ అని పేరు విన్నాం తప్పితే తుగ్లక్ చేష్టలు ఏ విధంగా ఉంటాయో ఎవరు కూడా చూడాల. కానీ ఈ తరానికి ఆ అనుభవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మిగిల్చారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల అభిప్రాయాన్ని గౌరవించే ఆలోచన కానీ బాధ్యత కానీ ఉందా లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఎంతసేపు తను చెప్పిన దానినే ప్రజలు ఆమోదించాలి, కార్యకర్తలు ఆమోదించాలి అనే ఒక మూర్ఖత్వపు ఆలోచన తప్పితే నువ్వు చేసే ఆలోచనలో తప్పు ఉందా లేదా అని చెప్పేసి ఎప్పుడన్నా ఆలోచించుకుంటారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఇది కేవలం అమరావతి అనేది కేవలం రాజధాని మాత్రమే కాదు, 5 కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవం. ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించినప్పుడు అన్యాయంగా అక్రమంగా రోడ్డు మీద నిలబెట్టినట్లు ఒక రాజధాని లేకోకుండా మనల్ని విభజించేశారు. ఆ సందర్భంలో నేను అప్పుడు కూడా మంత్రిగా ఉన్నాను. రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఏ రాజకీయ నాయకుడు కూడా అసలు రాజధాని ఏ విధంగా డెవలప్ చేయాలి అనే ఆలోచన, ఇటువంటి ఆలోచన లేదని చెప్పేసి మనం చేస్తాను. ఆనాటి నాయకులందరూ కూడా ఎక్కడ 10,000 ఎకరాలు ఖాళీగా ఉంటుందా,
లేదా ఎక్కడ ఫారెస్ట్ భూమిని తీసుకుని ఫారెస్ట్ నరికేసేసి మనం రాజధాని నిర్మిద్దామని ఆలోచించారు తప్పితే ఎన్ని లక్షల కోట్లు కావాలి, ఎన్ని వేల కోట్లు కావాలని ఆలోచించారు తప్పితే ఈ విధంగా రైతుల్ని ఒప్పించి రైతులకు కూడా లాభం జరిగేటట్టు, ప్రజలకు కూడా లాభం జరిగేటట్టు మనం భూమి తీసుకుని అంటే ల్యాండ్ పూలింగ్ అనే విధానం గురించి కనీస అవగాహన లేదు ఆనాటి రాజకీయ నాయకులకి కనుక అని నేను స్పష్టంగా చెప్పగలను. నేను రైతులు ఎంతో నమ్మకంతో ఈరోజు మనం చూడండి, చాలా చోట్ల రోడ్లు వేస్తుంటే రైతులందరూ కూడా అడ్డం పడతారు. అనేక రాష్ట్రాల్లో చూసాం, ఏదైనా పరిశ్రమలు పెడుతుంటే వాళ్ళు కేసులకు వెళ్తాం, ఆఖరికి కొట్టుకుంటాం, రకరకాల హింసాత్మకంగా చేస్తాం. కానీ మన అమరావతి రైతులు దాదాపు 29,000 మంది రైతులు, వారందరికీ కూడా మనందరం ప్రజలందరూ కూడా రుణపడి ఉండాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. వాళ్ళందరూ కూడా ఎంతో నమ్మకంతో త్యాగం చేశారు. 30,000 ఎకరాల భూమినిచ్చి కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో. ఆయన ఏ విధంగా అయితే సైబరాబాద్ అభివృద్ధి చేశారో, ఏ విధంగా అయితే ఐటీ హబ్లు క్రియేట్ చేశారో హైదరాబాద్లో, ఏ విధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్లో ఆస్తుల విలువ 10 రెట్లు, 20 రెట్లు, 30 రెట్లు ఏ విధంగా పెరిగిందో, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఇక్కడ అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందిద్ది అనే నమ్మకంతో 30,000 ఎకరాలని చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెడితే నువ్వు వాళ్ళని అవహేళన చేశావు, అవమానించావు. వాళ్ళు చేసిన త్యాగాన్ని ఆఖరికి శ్మశానాలతో లేకపోతే ఆఖరితో నీచాతినీచంగా మరి మహిళల్ని ఏ విధంగా అవమానించావో ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నేను మరి ఈరోజు అమరావతి మీద ఏదైతే మాట్లాడుతున్నారో, ఈరోజు ఇదే విధానాన్ని కనుక కొనసాగిస్తే వైఎస్ఆర్సీపీకి రాబోయే రోజుల్లో అసలు ఇక్కడ పుట్టగతులు ఉండవు. వైఎస్ఆర్సీపీకి ప్రజలందరూ కూడా చర్మగీతం పాడతారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈరోజు చెప్తా ఉన్నారు, విషయాన్ని నింపుతా ఉన్నారు ప్రజల మనసుల్లో. ఏమని? రాష్ట్ర బడ్జెట్నంతా కూడా అమరావతి అభివృద్ధి ఏది కేవలం ఏదో ముఖ్యమంత్రి గారి ఇష్టమే, కలల సౌధమే అన్నట్లు భ్రమింపజేసి రాష్ట్ర బడ్జెట్ని అంతా కూడా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల ప్రజలకి అన్యాయం చేసి ఇతర ప్రాంతాల్లో జరగాల్సిన అభివృద్ధిని పణంగా పెట్టి లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో పోస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఒక వాదనని తీసుకెళ్తా ఉన్నారు, అబద్ధపు వాదనని. నేను అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, మీకు పరిపాలనా దక్షత లేదు కాబట్టి, పరిపాలన అనుభవం లేదు కాబట్టి, మీరు కేవలం అహంకారంతో పనిచేస్తారు కాబట్టి ఉన్న మార్గాలను ఎప్పుడు కూడా పరిశీలించరు. ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అనేది చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాన్ని మీరు కనీసం మీరు చర్చించి కానీ తర్కించడం కానీ చేశారా అని చెప్పేసి నేను మనవి చేస్తాను. రాజధాని ఎందుకు అని అంటాడు. రాజధాని ప్రతి రాష్ట్రానికి కూడా ఒక ఎకనామికల్ సెంటర్, ఆర్థిక ఇంజిన్ అది, ఎకనామిక్ ఇంజిన్ అది. ఈరోజు మనం తీసుకుంటే అనేక రాష్ట్రాలను తీసుకుంటే వెస్ట్ బెంగాల్ బడ్జెట్లో కోల్కతా ఆదాయం 76%. అంటే కోల్కతాలో వచ్చిన ఆదాయాన్ని రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రంలో మిగిలిన జిల్లాల అభివృద్ధి కోసం, రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతుంది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం. అదేవిధంగా మనం వదిలేసి వచ్చిన హైదరాబాద్, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ ప్రపంచ పటంలో ఒక ఐటీ హబ్గా ఒక ముద్ర వేశారో, ఆ తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో హైదరాబాదు వాటా 60% అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ ఇతర జిల్లాల నుంచి నిధులు తీసుకొచ్చి వాళ్ళ బడ్జెట్ తీసుకొచ్చి హైదరాబాద్ అభివృద్ధి చేయట్లా. హైదరాబాద్లో వచ్చిన ఆదాయాన్ని ఇతర ప్రాంతాల అభివృద్ధికి కూడా వాడుతున్నారనే విషయాన్ని గుర్తించమని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ముంబై 57%, భువనేశ్వర్ 56%, బెంగళూరు 40%. ఈ విధంగా రాష్ట్ర బడ్జెట్లో దాదాపు సగానికి పైగా బడ్జెట్ ఆ రాష్ట్ర రాజధాని నుంచి వస్తున్న విషయాన్ని మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? మీకు అసలు ఏమైనా మానసిక సమస్య, లేకపోతే ఏదైనా ఒక డిజార్డర్, ఏమన్నా ఆరోగ్యపరమైన డిజార్డర్ ఉందా అని చెప్పేసి ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. మీరు ఈరోజు
ఈ రాష్ట్ర బడ్జెట్ అంతా తీసుకెళ్లి రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధిని పణంగా పెట్టి మీరు అమరావతిని అభివృద్ధి చేస్తున్నారని చెప్తున్నారు కదా. ఈరోజు అన్ని ఆర్థిక సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వంతో సహా ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చినాయి. హడ్కో కానివ్వండి, జర్మనీ ఫైనాన్స్ కంపెనీస్ కానివ్వండి, నాబార్డ్ కానివ్వండి, బ్యాంకులు కమర్షియల్ బ్యాంక్స్ అన్నీ కానివ్వండి ఆర్థిక సాయం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మీద ప్రత్యేకమైన అభిమానంతో ఈ అమరావతిని అభివృద్ధి చేయాలి, ఆంధ్రప్రదేశ్ అనేది ఒక బలమైన ఆర్థిక శక్తి భారతదేశంలోని గుర్తించిన మోదీ గారు అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇతోధికంగా నిధులు ఇస్తూ ఉన్నారు. మీరు అడగొచ్చు ఏ విధంగా తీరుస్తారు, మీరు ప్రతి ఒక్క ఎక్కడో చూశాను పార్లమెంట్లో ఎక్కడో మన వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడతా ప్రతి పుట్టే పిల్లవాడి మీద